దేవునికి స్తోత్రం. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. ప్రభునందు ప్రియా దేవుని బిడలారా, దేవుని సంగమ, ఈ సాయంకాల సమయంలో మరొకసారి మీతో మాట్లాడటకు, ఆ వాక్యమును ఉపదేశించటకు ప్రభు ఇచ్చిన గొప్ప కృపను బట్టి దేవదేవునికి ఎంతగానో వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులరా, ఈ సమయంలో ఇకబోధ అనే పదములో ఇకబోధ అనే ఈ అంశంలో ప్రభు మాట్లాడుచున్న మాటలు మొదటి సమూయేలు గ్రంథము, మత్తయి సువార్త, ప్రకటన గ్రంథం, ఈ మూడు వచనాల్లో మనం వాక్య ధ్యానం చేద్దాం. అందుకొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన మా ప్రభువా, నీకు స్తోత్రాలు తండ్రి. సమయంలో నాయన నీ బిడ్డలతో మాట్లాడటకు నీ ఎదుటకు చేరి ఉన్నాను. చేరు నన్ను నా తలంపులు మరుగు చేసి నీ ఆత్మతో నింపి నీ ఆలోచన యావత్తు కూడా నీ రక్షణ ఆలోచన తలంపులు నాకు అందించి నీ మేలైన దీవుని చేత నింపి మహిమ పొందమని నీ దాసుడి నన్ను నా తలంపులు మరుగు చేసి నీ తలంపులు నీ ఆలోచన నీ బిడ్డలకు బయలుపరచుమని దేవా, నా కంఠస్వరని బోరుగా వాడుకుని బిడ్డలతో మాట్లాడమని మీరే నీ ఆత్మతో నింపి బలపరచమని ఆత్మరూపుడు రక్షణకర్త అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి బ్రతిమాలి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము మనందరకు తోడైండును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో శుభాలు మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఇకబోధ అనే పదములో ప్రభు మాట్లాడుచున్న ఈ మాటలు ఏ రకంగా ఉన్నాయి అంటే, మొదటి సమూయేలు గ్రంథములో సమూయేలు గారు మాట్లాడుచున్న ఈ మాటలని మనం ఒకసారి ఆలోచనలో తీసుకుంటే, ఈ సమూయేలు గారు మాట్లాడుతున్న ఈ మాటలు ఏ రకంగా బైబిల్ ప్రకారంగా మనకు అందించబడుతున్నాయి, ఏ రకమైన బోధలు మనకు కనబడుతున్నాయి అని మనం చదువుతున్నప్పుడు ప్రియులారా, ఈ మొదటి సమూయేలు గ్రంథములో ప్రభు మాట్లాడుచున్న ఈ మాటలని మనం ఒకసారి ఆలోచనలో తీసుకుంటే, ఈ మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయము 21వ వచనములో ప్రభు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుచున్నారంటే, మనం గమనించినప్పుడు ప్రియులారా, దేవుడు ఎందుకు ఈ మాటలు మాట్లాడుచున్నారు ప్రభు అంటే మనం ఆలోచించాలి. ఇక్కడ ప్రియులారా, ఇక్కడ మాట్లాడుచున్న మాటలు దేవుడు ఎందుకు ఈ మాటలు మనకు చెప్తున్నాడు. దేవుని మందసము పట్టబడి ఉన్నదని తన మామను అనగా ప్రియులారా, ఈ మందసము అనే పదము ఇశ్రాయేలు ప్రజలకు ఆనాడు మోషే ద్వారా 10 ఆజ్ఞల ద్వారా దేవుడిచ్చాడు. ఇది మోషే కాపాడుకుంటూ వచ్చి తన భక్తులైన వారికి అహరోను సంతానం వరకు ఈ మందసం అప్పగించినప్పుడు, ఇది జరుగుతున్న కాలములు సమూయేలును దావీదు కాలము వచ్చినప్పటికీ ఈ మందసం యొక్క ఆలోచన క్రియలు చాలా శ్రేష్టముగా ఆత్మీయంగా బలపడినట్టుగా మనకు కనబడుతుంది. ప్రియులారా, ఈ మందసము అనే మాటను ఎందుకు ప్రభు చెప్తున్నారు చెప్పి తన బిడ్డకు ఏకాబోదు అనే పేరు పెట్టెను. అంటే ఈ మందసము పట్టబడి అందున్న ఇశ్రాయేలు ప్రజలలో ఆందోళన, అంటే ఇశ్రాయేలు ప్రజలకు ఈ మందసం దేవుడిగా భావించి ఆ మందసము వారి దేశంలో పెట్టుకోవటం, ఆ మందసమును దేవుడు ఉన్నాడు అని భావము. అంటే ఆ మందసం ఉంటేనే ఆనాడు దేవుడు ఆ 10 ఆజ్ఞలను బంగారం యొక్క మందసము కట్టి ఆ మందసములో పెట్టి దాన్ని అనేక రకాల కాపాడుకుంటూ వచ్చి ఉన్నారు. ఇప్పటి వరకు కూడా అదే పరిస్థితి ఇశ్రాయేలు ప్రజల మధ్యన జరుగుతున్నది ప్రియులారా. అయితే
ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు మరి ఈ యొక్క మందాసము అనే పదము అనే ఈ ఇశ్రాయేలు ప్రజలకు ఇశ్రాయేలు అనే పదములో ఈ మందాసము దేవుడు ఎందుకు ఇచ్చాడు అని మనం గమనిస్తే, ప్రతి వారికి లోకంలో యేసు ప్రభుని ఎందుకు వచ్చాడు, ఈ లోకంలో ఆయన ఎందుకు వచ్చి మాటలు ఇవన్నీ ప్రకటిస్తున్నాడు అని మనం ఆలోచిస్తున్నప్పుడు అనేకమైన మాటలు మనకు కనబడుతూనే ఉన్నాయి. అయితే ఇక్కడ మనం మరొక వచనం చదువుతున్నప్పుడు బైబిల్ గ్రంథములో మనం చదువుతూ ఉంటే మత్తయి సువార్త ఇక్కడ మనకు కనబడుతున్న ఈ మాటలు మత్తయి సువార్తలో 26వ అధ్యాయంలో మరి మనం చదువుతున్నప్పుడు 14వ వచనంలో కనబడుతున్న ఈ మాటలని మనం ఒకసారి విశ్లేషణ చేయాలి. ఎందుకంటే ప్రియులరా, దేవుడు ఇక్కడ దేవుని ఎదుటకు దేవుడు ఎందుకు ఈ మాటలు ఈ మందాసము నిమిత్తము ఎందుకు అంటే ఆత్మీయ తలంపులను బట్టి అనేకలుగా ప్రభు చేశారు కనుక యేసు ప్రభు ప్రకటించిన ప్రకటన ప్రతి విషయంలో కనపడుతున్న విషయాలు మనం గమనించాలి. ప్రియులరా, మనం ఒకసారి ఆలోచించాలి. అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియోత అంటే ప్రియులరా, ఇస్కరియోత ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి ప్రభు గురించి బేరం చేస్తారు. అంటే మందాసం అనే ఆ యొక్క ఆత్మీయ ఆలోచన నిమిత్తము ఇక్కడ ఆయన ఏమంటున్నాడు అంటే, ఆయన ఇశ్రాయేల్ ప్రజలలో నుండి యేసు ప్రభుని ఇస్కరియోత నేను మీకు ఆయన అప్పగిస్తే నాకేమిస్తారు? యేసు ప్రభు ఏమన్నా వస్తువా ఇవ్వటానికి? అయితే అప్పగించటానికి ప్రభువే అవకాశం ఇచ్చారు కాబట్టి దానిని బట్టి అప్పగించటానికి నేను ఆయన అప్పగిస్తే నాకు మీరేమిస్తారు అనే రీతిలో ఇస్కరియోత మాట్లాడుచున్నాడు. అయితే ఇక్కడ ప్రియులరా, కనబడుతున్న ఈ మాటలు ఏ రకంగా ఉన్నాయి అని మనం భావిస్తూ ఉంటే, ఇక్కడ 25వ వచనం వరకు కూడా మనం చదువుతున్నప్పుడు ప్రభు మనకు అందిస్తున్న అందుకు వారు 30 వెండి నాళ్ళు తూచి, అంటే 30 వెండి నాళ్ళు తూచి మరిచ్చారు. అంటే వెండి నాణ్యములు కాయిన్స్, ఎండి కాయిన్స్ తూచి 3.5 సంవత్సరాలు ఏం చేస్తే 33.5 క్రీలు అనగా ఈ కాయిన్స్ ఇచ్చారు. ఆయన వయసుకి ఎంత ఉందో అంత కాయిన్ లెక్క పెట్టి ఇచ్చినట్టుగా కనబడుతుంది. ప్రియులరా, దేవుడు ఈ రోజున నీతో నాతో మాట్లాడుచున్నాడంటే, అయితే మనము ఇక్కడ మనిషి కుమారుడు యొక్క 24వ వచనంలో మత్తయి సువార్త 26వ అధ్యాయము 24వ వచనంలో మనిషి కుమారుడు అప్పగించే కాలము గడియ వచ్చుచున్నది గనుక ఆ కాలాన్ని బట్టి ఆయన అప్పగించబడుతున్నాడనే మాటలు అనబడుతుంది. ప్రియులారా, ఎవడి చేతు ద్వారా మనిషి కుమారుడు అప్పగించబడుతున్నాడో ఆ మనిషికి శ్రమ. అవును, ఇస్కరియోత ఏమి ప్రభువును అప్పగించి సాధించాడు అంటే ఏమీ లేదు. మరణము కూడా చాలా భయంకరం. ఈనాటి వరకు కూడా ఆ మరణము ప్రశ్నార్థంగానే ఉంది తప్ప ఆ మరణానికి ఏదో ఒక కొలిక్కి ఇప్పటి వరకు వచ్చిందన్నట్టుగా మనకు కనబడతలేదు. ప్రియులరా, ఈ మరణము ఇస్కరియోత యొక్క మరణము అనేక రకాలుగా ఉన్నప్పటికీ, అనేక విధములుగా కలిగినప్పటికీ మనము ఏ రకముగా మనం జీవిస్తున్నామనేది ఇక్కడ కనబడుతున్న ఈ మాటలు. ప్రియులరా, దేవుడు ఎందుకు ఈ మాటలన్నీ కూడా నీకు నాకు అందిస్తున్నాడు అంటే, ఇక్కడ మనం 1 సమూయేలు గ్రంథములను మరొకసారి చదువుతున్నప్పుడు ఇక్కడ 1 సమూయేలు గ్రంథములో ప్రభు 4వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుచున్న ఈ మాటలని 4వ వచనంలో మాట్లాడుతున్న మాటలు ఏమంది అని చూస్తే ఇక్కడ మనం ఒకసారి ఆలోచించాలి. ప్రియులరా, మనం ఒకసారి గమనించాలి. ఎందుకంటే ప్రభు ఎందుకు ఈ మాటలు నీకు నాకు ఈ మందసము గురించి మాట్లాడుతున్నారు అని ఇక్కడ ఈ మందాసము గురించి మాట్లాడుతున్న ఈ 3 వచనం కానించి మనం 4-3 వచనం కానించి ఈ మందాసం రండి, మందాసం తెచ్చుకుందాం రండి. ఆ మందాసం మన దగ్గర ఉండటం వలన మనకు శత్రువుల ఎదుటి నుండి
శత్రువుల మధ్య నుండి మనకి విజయము దొరుకుతుందని ఇశ్రాయేలు ప్రజలు ఒక భావముతో కలిగి ఉన్నారు. ప్రియులరా, పరిశుద్ధాత్మ దేవుడు ఆనాడు మందాసము ద్వారా, బలిపీఠం ద్వారా ప్రభు పలకరిస్తూ ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. కానీ ఈరోజు మందాసము లేదు, బలిపీఠం లేదు ప్రియులరా, కానీ దేవుని ఆత్మ మాత్రం మీతోటే ఉన్నది. అందుకే ఈరోజు మనం ఇశ్రాయేలు ప్రజల పట్ల ఏమి కలిగి ఉన్నాం, ఏ ఆలోచన కలిగి ఉన్నాం అనేది. కాబట్టి మనం చూడండి, కాబట్టి అక్కడికి సిలోకులను కొందరును పంపించి సెరేబులను అక్కడికి పంపి సైన్యములకు అధిపతి యెహోవా నిబంధన మందస్సును, అంటే ఇక్కడ యేసు ప్రభు యొక్క, అంటే ఆనాడు యెహోవా సిద్ధపరిచిన మందాసము తేవటకు చాలా బలముతో కూడిన మనుషులు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారంటే ఆ మందాసమిక ఆత్మ సంపాదన ఏంటి అనేది ఈనాడు పరిశుద్ధాత్మను పొందటం వల్ల మనం రాత్రి కాలంలో ప్రకటించుకున్నాం. ఏంటంటే ఆ మొదటిది తైలాభిషేకం, రెండోది ఆత్మ అభిషేకం. ఈ రెండు కూడా మనం ఎలాగున్నామంటే చాలా ఆలోచన తగ్గ విషయాలు కలిగి మనం ఉన్నాం. ప్రియులరా, ప్రభు ఈరోజు నీతో నాతో మాట్లాడుచున్నారు అంటే దాని యొక్క భావము ఏ రకంగా ఉన్నది అనేది మనం గమనించినప్పుడు ఈ యొక్క మనం ఆలోచన తగ్గ విషయాలను గమనిస్తూ ఉంటే ప్రభు మాట్లాడుతున్న ఈ మాటలని చాలా మంది అనేకమైన విషయాలను ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ప్రియులరా, దేవుడు అంటే ఇక్కడ యేసు ప్రభును అప్పగించాలనే విషయంలో ఇక్కడ ఏమంటున్నాడు, నాతో చేయి కలిపిన వాడు ఎవడో వాడే నన్ను అప్పగించి. అక్కడ ఆనాడేమో మందాసం గురించి ప్రభును కూడా పెట్టుకుని ప్రభువే తోడుండాలని కోరుకున్న ఆనాడు ప్రజలు, ఈనాడు ప్రజలు ఏం చేస్తారంటే యేసు ప్రభుని అప్పగించాలని కొందరు, ఏమంటే కొందరు చంపేయాలని కొందరు. ఆనాడేమో యేసు ప్రభు ఉంటే చాలు, దేవుడు మనతో ఉంటే చాలు అనుకునే ప్రజలు ఈనాడేమనుకుంటున్నారండి ప్రియులారా, మొదటేమో తైలాభిషేకం, రెండోది ఆత్మాభిషేకం పొందుతూ ఈనాడు ఏ రకం కలిగి ఉన్నారు అని మనం చూస్తూ ఉంటే మనకి ఇక్కడ ఇంకా కనబడుతున్న మాటలని మనం చదువుతున్నప్పుడు ప్రియులారా, ప్రభు మాట్లాడుచున్న మాటలు, మనిషి కుమారుడి ప్రకారం రాయుచున్న ప్రకారముగా ఆయన పోవుచున్న క్రియలు జరుగుచున్నవి. ఇక్కడ అంటున్నాడు ప్రభు అన్నాడు. కానీ ఎవని ఎవరి చేతికి అప్పగించబడుతున్నాడు వాడికి శ్రమ అని మనం ఆల్రెడీ ముందు చెప్పుకున్నాం. ఇస్కరాయోతు యూద ఎక్కడ వాడంటే యేసు ప్రభు యొక్క గోత్రములోని వాడే, యేసు ప్రభు యొక్క గోత్రములోని వాడే, యాకోబు సంతానములోంచి వచ్చిన వాడే. అయితే ఈ ఇస్కరాయోతు కూడా యేసు ప్రభును అప్పగించుటకు ఆ మనుషుడికి శ్రమ అనే మాటలు కనబడుతున్నాయి. ప్రియులరా, మనం ఇంకా మరొకసారి ఇంకో లోతుగా మనం చదువుతున్నప్పుడు ప్రకటన గ్రంథంలో మాట్లాడుచున్న మాటలు ఒక్కసారి మనం ఆలోచించిన 19వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుతున్నప్పుడు ఇక్కడ 4 వచనాలు ప్రభు మాట్లాడుచున్న మాటలు. 19వ అధ్యాయం, అటు తర్వాత బహుజనుల శబ్దములంటే గొప్ప స్వరము వినపడుతుంది లోకమందు ఇలాగు చెప్పగా, అంటే లోకములో ఆ శబ్దము ఇలాగూ లోకానికి చెప్పగా నేను వింటిని అని యోహాను గారు ఈనాడు మనతో మాట్లాడుచున్నారు. పిల్లరా, ఒక్కసారి మీరు ఆలోచన కలిగి ఉండాలి, ప్రభు ఏం మాట్లాడుచున్నాడు. రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికే చెల్లెను. ఆయన తీర్పులు సత్యములను న్యాయములై ఉన్నవి. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకోటి ఆయన తీర్చి తన వేశ్య యొక్క తీర్పు తీర్చి తన దాసుల యొక్క రక్తము వలన ప్రతిదండన చేసి మరి రెండవసారి వారు ప్రభువుని స్తుతించడి అనిరి. ఆ పట్టణపు పొగ యుగయుగముల పైకి లేచుచున్నది. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమేన్ ప్రభువుని స్తుతించుడి అని చెప్పుచు
సింహాసనముడు ఆసన దేవునికి. ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభుకి ఏ రకము కంటే సింహాసనుడు దేవదేవునికి స్తుతి చేసేది అంటే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు మందాసము దగ్గర పెట్టుకుని స్తుతి చేశారు. ఈనాడు యేసు ప్రభు వచ్చిన తర్వాత స్తుతులు చేశారు. మనం చదువుకున్న కదా అపోస్తుల కార్యం 1 అధ్యాయములో నిన్నటి కాలంలో మనం చదువుకున్నాం. ప్రియులారా, ఈ అపోస్తుల కార్యములో మనం చదువుతున్న ఈ మాటలు ఏ రకంగా ప్రభు మనకి ఇచ్చుచున్నారు అనేది మనం గమనిస్తూ ఉంటే ఇక్కడ చాలా విషయాలు కనబడ్డాయి. ఎటువంటి విషయాలు? అపోస్తుల కార్యములో 2వ అధ్యాయము మనం 30వ వచనములో చదువుతున్నప్పుడు ఇక్కడ కనబడుచున్న ఈ విషయాలన్నీ కూడా ఆత్మ సంబంధమైన విషయాలుగా కనబడుతున్నాయి. ఈనాడు మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నాను, ప్రియులారా, కడవరి కాలంలో ఉన్నాం, క్రీస్తు రాకడ కాలంలో ఉన్నాం. ఇక్కడ పరిపూర్ణమైన మాటలు, పరిశుద్ధమైన మాటలు, జీవం కలిగిన మాటలు, ఆత్మతో నింపిన మాటలు, ఆసక్తి కలిగిన మాటలు ఈనాడు నువ్వు చెప్పగలుగుతున్నావా? అయితే ప్రభు నీతో నాతో మాట్లాడబోచున్నారు. ఎటువంటి మాటలు, ఎటువంటి ఆలోచనలతో ప్రభు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నారు అని గమనిస్తూ ఉంటే ఆత్మ సంబంధమైన హెచ్చరికలతో ఆయన నీకు నాకు గుణపాఠము చెప్పుతున్నారు. అంటే ప్రియులా, తప్పు చేసిన వాడిని మందలించుమనే ఒక మాట మనం చదువుతున్న అపోస్తుల కార్యంలో కనబడుతున్న మాటలు. ఎందుకు మందలించాలి? తప్పు చేసిన వాడు తప్పు చేశాడని ఎలా కనబడుతున్నాడో అలాగనే మీరును అవతల వాడిని మందలించుడి అని అపోస్తుల కార్యంలో కనబడుతున్న ఈ మాటలు. ప్రియులరా, అలాగే అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో 1 నుండి మనం చదువుతున్నప్పుడు ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు అనగా యేసు ప్రభు శిష్యులు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు మందాసం కొరకు ఎంతగా ప్రయాసపడ్డారో ఈనాడు యేసు ప్రభు ఆత్మ కొరకు, అలాగా పరిశుద్ధాత్మ కొరకు, పరిశుద్ధాత్మను పొందుకుట కొరకు యేసు ప్రభు శిష్యులు ఆనాడు మేడ గదిలో ప్రార్థన చేసిన విధానం మనకు కనబడుతుంది. ప్రియులారా, ఏది ఏమైనప్పటికీ మీరు ఈ లోకంలో మనుషులుగా ఆయన ప్రతినిధులుగా మనం జీవిస్తున్నాం. ఆయన ప్రతినిధులుగా జీవించిన మనము ఎన్ని రకాలుగా ప్రార్థన చేయాలి, ఎన్ని రకాలుగా స్తుతి చేయాలి, ఎన్ని రకాలుగా విజ్ఞాపన చేయాలనేది ఒక్కసారి మీ అంతటా మీరు ఆలోచించాలనేది ప్రభు పేరట మరొకసారి మీ అందరకు తెలియపరుస్తున్నాను. ప్రియులరా, ఈ సాయంకాల సమయంలో ఆత్మస్వరూపుడైన దేవుడు ఈనాడు నీకు నాకు అనేక రీతిలుగా ఆదరణ ఇచ్చేవాడుగా ఉన్నాడని, అటువంటి ఆలోచన మీ అందరూ కలిగి ఉండాలనేది ప్రభు పేరట మీ అందరికీ తెలియపరుస్తూ, ప్రభునందు ప్రియులారా, ఈరోజు పాఠము మరి ఎంతగా హెచ్చరికతో కూడి ఉన్నదో, హెచ్చరికలు ఆలోచన సంబంధమైన హెచ్చరికలుగా మనం ప్రార్థన చేద్దాం. అటువంటి ఆలోచన కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అందించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రేమగల రక్షక, నీకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో నీ వాక్యమును బట్టి, నీ మాటలను బట్టి మేము ప్రార్థిస్తుండగా దేవా, నీ సన్నిధి కాపుదల, నీ ఆలోచన నడిపింపు నాకు దయచేసి నీ ఆలోచన యావత్తు కూడా సహాయం సమకూర్చి మహిమ పొందమని, ఈ రాత్రికాలం ఎందరైతే మాటలు వింటున్నారో వారందరికీ నీ ఆత్మ నడిపింపు సహాయం దయ చూపించమని, నీ మేలుతో నింపమని, నీ ఆలోచనతో బలపరచమని, నీ శక్తితో ఆదరించమని దేవా, ఇదిగో ప్రభా, హెచ్చరికలతో కూడిన మాటలు, హెచ్చరికలతో కూడిన ఆలోచన క్రియలను మేమందరం మరి గ్రహించి అందు నిమిత్తం ప్రార్థన చేయగల కృపను నా దేశ ప్రజలకు, నా మరి తోటి సేవకులకు, పరిచారకులకు, స్వార్థికులకు, ఈ మాట వినిచున్న ప్రతి వారికి నీ ఆత్మ నడిపింపును అనుగ్రహించమని ఆత్మ రక్షణకర్త అయిన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి బ్రతిమాలి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి, త్రియేక దేవుని సహాయము ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరణాత.